కార్తీక్‌కి జ్యోత్స్న అన్న మాటలకు చాలా కోపం వచ్చేసి, నేనే శౌర్య కన్న తండ్రిని, శౌర్య నా కన్న బిడ్డ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంతో, ఎందుకు కార్తీక్ బాబు ఇలా అన్నాడు అని చెప్పేసి అయితే చాలా కోపంతో అయితే కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎందుకు అలా అన్నాను నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ అక్కడ నించొని అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి దీప అయితే చాలా కోపంగా వచ్చి తనని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే నడుచుకుంటూ తన దగ్గరగా అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వెనక్కి తిరిగి ఉండడం చూసి, ఏంటి మీరు నా కూతురికి కన్న తండ్రా మీరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం చాలా కోపంగా, ఏంటి నా కూతురికి కన్న తండ్రి మీరా, ఎప్పుడు అలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా కోపంతో అక్కడ ఉన్న కత్తిని అయితే తీసుకొని కార్తీక్ ఉన్న మెడ మీద అయితే పెడుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దీపకి ఎంత కోపం వచ్చేసింది నా మీద అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారో మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా, అలాగా ఎవరైనా చెప్పవచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.